కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వలస కూలీల గుడిసెలలో దేవుడికి దీపం పెట్టి మేడారం వెళ్లారు. ఆ దీపం గుడిసెలకు అంటుకొని అగ్ని ప్రమాదం జరిగింది. గుడిసెలలో ఉన్న 5 గ్యాస్ సిలిండర్లు అంటుకొని పేలుడు జరిగింది. పక్కనున్న 20 గుడిసెలకు ఈ మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 10 గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. వలస కూలీలు మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది. గ్యాస్ సిలిండర్ పేలిన శబ్దానికి చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు బెంబేలెత్తి పరుగులు తీశారు. అంటుకున్నది నీళ్ళు పోసినా కానీ అంటుకున్నది. అబ్బాయి ఇది అంటుకున్నది. కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వలస కూలీల గుడిసెలలో దేవుడికి దీపం పెట్టి మేడారానికి వెళ్లారు. ఇక ఆ దీపం గుడిసెలకు అంటుకొని అగ్ని ప్రమాదం జరిగింది. గుడిసెలలో ఉన్న 5 గ్యాస్ సిలిండర్లు అంటుకొని పేలుడు జరిగింది. పక్కనున్న 20 గుడిసెలకు ఈ మంటలు అంటుకున్నాయి. ఇక ఈ ప్రమాదంలో 10 గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. వలస కూలీలు మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది. గ్యాస్ సిలిండర్ పేలిన శబ్దానికి చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు బెంబేలెత్తి పరుగులు తీశారు. అంటుకున్నది నీళ్ళు పోసినా కానీ అంటుకున్నది. అబ్బాయి ఇది అంటుకున్నది. కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వలస కూలీల గుడిసెలలో దేవుడికి దీపం పెట్టి మేడారం జాతరకు వెళ్లారు. ఇక ఆ దీపం గుడిసెలకు అంటుకొని అగ్ని ప్రమాదం జరిగింది. గుడిసెలలో ఉన్న 5 గ్యాస్ సిలిండర్లు అంటుకొని పేలుడు జరిగింది. ఇక పక్కనున్న 20 గుడిసెలకు కూడా ఈ మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం 10 గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. వలస కూలీలు మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది. గ్యాస్ సిలిండర్ పేలిన శబ్దానికి చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు బెంబేలెత్తి పరుగులు తీశారు. అబ్బాయి ఇది అంటుకున్నది. అంటుకున్నది నీళ్ళు పోసినా కానీ అంటుకున్నది. అబ్బాయి ఇది అంటుకున్నది. అంటుకున్నది నీళ్ళు పోసినా కానీ అంటుకున్నది. కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. వలస కూలీల గుడిసెలలో దేవుడికి దీపం పెట్టి మేడారానికి వెళ్లారు. ఇక ఆ దీపం గుడిసెలకు అంటుకొని అగ్ని ప్రమాదం జరిగింది. గుడిసెలలో ఉన్న 5 గ్యాస్ సిలిండర్లు అంటుకొని పేలుడు భారీగా జరిగింది. ఇక పక్కనున్న 20 గుడిసెలకు కూడా ఈ మంటలన్నీ అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో మొత్తంగా 10 గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. వలస కూలీలందరూ కూడా మేడారం జాతరకి వెళ్లడంతో ప్రాణ నష్టమైతే తప్పింది. ఇక గ్యాస్ సిలిండర్ పేలిన శబ్దానికి చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు బెంబేలెత్తి పరుగులు తీశారు. అంటుకున్నది నీళ్ళు పోసినా కానీ అంటుకున్నది. కాలిపోయిన పరిస్థితి వాళ్ళు ఆ స్థితిని చూసి వాళ్ళు ఒక కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. మనం విజువల్లో గమనించవచ్చు. బాధితులు వాళ్ళ బీరువాల్లోకి వాళ్ళ ఆభరణాలు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.
ఇక్కడ పూర్తిగా దగ్ధం కావడంతో వాళ్ళు ఆరుగాలం శ్రమించి ఇక్కడ వీళ్ళు పెట్టుకొని గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఒక గూడు లేక ఎటువంటి వాళ్ళకి అగ్ని ప్రమాదం అనేది వాళ్ళ జీవితాల్లో ఒక విషాదాన్ని నింపిందని అయితే మనం చెప్పవచ్చు. ఫైర్ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు సమాచారం వచ్చిందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? టైం అంటే 10 గంటలు కావచ్చు సుమారు. ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా ఫైర్ వెహికల్ బయలుదేరింది. ఫర్దర్ ఎక్స్టెన్షన్ కాకుండా కాపాడగలిగినాం. మొత్తానికి అయితే ఉన్న 15-20 గుడిసెలు అయితే మొత్తం కాలిపోయినాయి. దాంట్లో సిలిండర్స్ అన్ని పేలిపోవడం మూలంగా ఇంకా కొంచెం పెద్దగా అయిపోయింది ఫైర్. ఇమీడియట్గా కంట్రోల్ చేయగలిగినాం మనం. ఎన్ని సిలిండర్లు కౌంట్ చేయలేదు, 5-6 సిలిండర్లు పేలినాయి అని చెప్పని అంటారు. అంటే మీరు వచ్చుడు కంటే ముందే 2-3 పేలుంటాయి ఆల్రెడీ. ఎవరికైతే ఇంజూర్డ్ కానీ లైఫ్ లాస్ కానీ ఎవరు కాలేదు. ఎక్స్టెండ్ కాకుండా కాపాడగలిగినాం. ఫైర్ అయితే మొత్తం పూర్తిగా కంట్రోల్ చేసినాం. మంటలను అయితే పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాం. ఈ చుట్టుపక్కల ప్రాంతం అత్యంత రద్దీ ఉండే ప్రాంతం. ఇక్కడ హాస్పిటళ్ళు తర్వాత ఇతర కార్యాలయాలు ఉండే ప్రాంతం కావడంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అయితే దీన్ని మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు, మంటలను ఆర్పగలిగారు. కానీ వీళ్ళ జీవితాల్లో మాత్రం ఒక విషాదం నిండిందని చెప్పవచ్చు. ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత మేరకు ఈ ఆస్తి పూర్తిగా కాలిపోయింది అనే విషయాలను అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకైతే వేస్తున్నారు. బాధితులు ఇంకా పూర్తిగా ఇళ్లకు చేరుకోలేదు. బాధితులు ఇళ్లకు చేరుకుంటే కానీ ఏమేం కాలిపోయాయి, ఎంత కాలిపోయాయి అనే వివరాలు తెలిసే అవకాశం ఉంది. వాళ్ళంతా మేడారం జాతరకు వెళ్తున్నారు. కొంతమంది మార్గం మధ్య నుంచి వెనక్కి వచ్చారు. మరికొంతమంది ఆన్ ది వేలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు వస్తే కానీ మరింత ఈ సమాచారం తెలిసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి. అందరూ బయటకు